నెక్స్ట్ పర్ఫార్మర్ ఫ్రమ్ సిటీ క్లాస్ గ్రూప్ నందు ఎవరు వస్తున్నారు? అపర్ణ అనే అమ్మాయి వస్తుంది. అండ్ స్కిప్పింగ్ లో వెరైటీస్ చేయబోతుంది. ఓ స్కిప్పింగ్ చాలా మంది చేశారు, ఇది కొత్త వెరైటీ అనుకుంటా. ఓకే లెట్స్ సీ. ఓకే లెట్స్ వెల్కమ్ అపర్ణ ఫ్రమ్ సిటీ క్లాస్ గ్రూప్. వైల్డ్ కార్డ్ ఎంటీ నుంచి వచ్చాం. ఆడియన్స్ కి, జడ్జ్ కి, మెంటర్స్ కి అందరికి చాలా హోప్స్ ఉన్నాయి కదా. సో ఎంతవరకు న్యాయం చేసావని అనుకుంటున్నాం? ఈ స్టేజ్ ని ఎంతవరకు యూజ్ చేసుకున్నాం? స్టూడెంట్స్ నేర్చుకున్న దాన్ని బట్టి బెటర్ బాగానే చేసావు అనుకుంటున్నాం. ఓకే అయితే మీ మెంటర్ని నువ్వే అడుగు నీ పర్ఫార్మెన్స్ గురించి. సార్ నువ్వు చేసింది బాగుంది, చాలా బాగా చేసావు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చావు కదా, డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంకా ఎంత బాగా చేస్తావు అని. నేను కూడా డెఫినెట్గా ఫీల్ అయ్యాను ఎంత బాగా చేస్తావు అని ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాను. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు అపర్ణ, సారీ టు సే. బట్ ఓవరాల్గా అంటే వేరియేషన్స్ ఉన్నాయి, బట్ అది సరిపోదు ఈ షోకి, అద్భుతానికి సరిపోదు. సారీ టు సే అంత ఎక్స్పెక్టేషన్కి చాలా తక్కువగా ఉంది. బట్ నువ్వు నీ ఎఫర్ట్ బాగుంది, బాగా చేసావు. ఓకే విద్య నీకు ఎలా అనిపించింది? నాకైతే నచ్చలేదు అసలు. నేనేం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు అసలు. అన్ని మొత్తం ఫాల్ట్ చేశారు. మామూలు స్కిప్పింగ్ నేను ఎలా అద్భుతం అన్నా. ఓకే ఓకే భానుచంద్ర గారు మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? సేమ్ థింగ్ అపర్ణ, నందు గానీ విద్య గానీ ఏం చెప్పారు, సేమ్ థింగ్. దేర్ ఇస్ నో పర్ఫెక్షన్ ఇన్ వాట్ ఎవర్ యూ డిడ్. ప్రతి దాంట్లో ఒకసారి కాళ్ళు తడపడడం, ఒకసారి కాళ్ళు ఇరుక్కోవడం అన్నది ఏదో ముక్కుపడి కింద అందరూ చేసినట్టు తప్పితే దెర్ ఇస్ నో పర్ఫెక్షన్ ఎనీథింగ్. లాస్ట్ టైం ఎట్లో ఇట్ వాస్ బెటర్. బట్ మరి ఇప్పుడు వైల్డ్ కార్డు లో వచ్చినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. సో దట్ వాస్ నాట్ దేర్. సో ఐ విష్ యూ అండ్ యువర్ టీమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎనీ అదర్ కాంపిటీషన్. ఓకేరా? ఓకే లెట్స్ సీ ద స్కోర్స్. నందు నీ నుండి స్టార్ట్ చేద్దాం, స్కోర్స్ చెప్పండి. 14 out of 25. 14 out of 25. విద్య సార్ ఇచ్చాక ఇస్తాను. ఓకే లెట్ మీ థింక్. సార్ మీ స్కోర్? 20 out of 50. 20. థ్యాంక్ యూ. విద్య యా నేను ఈ మార్క్స్ అంటే కేవలం ఈ పర్ఫార్మెన్స్కే ఇస్తాను, నథింగ్ టు డూ విత్ యువర్ టాలెంట్. ఐల్ గివ్ 7 మార్క్స్. ఓకే థ్యాంక్ యూ. 7 out of 25. నందు ఇది మీ టీమ్ మెంబర్స్ అండ్ ఈ ఒక్క పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని మీ టీమ్ ఎలిమినేట్ అవ్వే చాలా మటుకు ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ మార్క్స్ కౌంట్ అవుతాయి కాబట్టి. అంటే తన లాస్ట్ టైం కన్నా చాలా తక్కువ చేసింది యాక్చువల్గా ఫ్రాంక్లీ. బట్
మరీ అంత తీసిపోయేలా కూడా లేదు. ఆ 7 ఇచ్చేంత అని నేను అనుకోను, బట్ ఓకే. అందులో మీకు ఏం అద్భుతంగా అనిపించింది నాకు చెప్పండి. నేను అద్భుతం కనిపించిందని చెప్పలేదు. మీరే 14 వేసానంటే మీ టీం కి నేను ఎంత ఇవ్వాలి అది చెప్పండి. మీరు మెంటర్ అయ్యండి, మీరే 14 వేసారు. ఇప్పుడు ఎంకరేజ్మెంట్ షో కాదు ఇది. నేను అందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ పోతే అందరూ తప్పులు చేస్తారు. ఫాల్ట్స్ మీకు కనిపించలేదా? ఫాల్ట్స్ ఉన్నాయి, కాదనట్లేదు, కానీ మరీ అంత తీసిపోయేలాగా కూడా లేదు అని చెప్తున్నాను. అసలు లేదంటున్నాను. ఓకే, వైల్డ్ కార్డ్ ముందుతో వదిలేయండి. మనకి వీళ్ళని వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చారంటే ఏమీ లేకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళకి ఏమీ లేదని నేను అనట్లేదండి. ఇప్పుడు నేను వాళ్ళకి ఫ్యూచర్ లో ఏమన్నా ఉంటుందా లేదా ఏమన్నా ఉందా నేను ఆలోచించాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రెసెంట్ మీరు చెప్పండి. తక్కువ తీసుకుంటే నేను ఇక్కడికి మార్క్స్ తీసుకోవాలి, నేను ఫైనల్కి వెళ్ళాలి అనే ఏంతో నేనైతే రాలేదు. స్కిప్పింగ్ అంటే హైదరాబాద్ లో ఏ ఒక్కరికి స్కిప్పింగ్ అంటే తెలియదు. స్కిప్పింగ్ లో ఇండివిజువల్ ఈవెంట్స్ వచ్చి 950 ఐటమ్స్ ఉన్నాయి అండ్ గ్రూప్ ఈవెంట్స్ వచ్చి 465 అండ్ ఎబో ఉన్నాయి. సో టోటల్లీ నాకు ఈవెంట్స్ అన్నీ వచ్చు. 12 years నుంచి స్కిప్పింగ్ కాంపిటీషన్స్ కి వెస్ట్ గోదావరికి, ఓన్లీ వెస్ట్ గోదావరికి లాస్ట్ ఎపిసోడ్ లో చేశారు స్కిప్పింగ్ ప్లేయర్స్. ఓన్లీ వాళ్ళు మాత్రమే ఏపీ తరపు నుంచి నేషనల్స్కి వెళ్తున్నారు. నేను జూన్లో జరిగే స్టేట్ మీట్ అండ్ ఆగస్ట్లో జరిగే పూణే నేషనల్ టీంకి నేను హైదరాబాద్ నుంచి టీం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గేమ్ ఎట్లా డెవలప్ చేయాలో తెలియక నాకు సార్ ఆఫర్ ఇస్తే ఇక్కడికి వచ్చి గేమ్ ఇంప్రూవ్ చేద్దామని చెప్పేసి వచ్చాను. కానీ ఫైనల్కి వెళ్ళాలి, నాకు మార్క్స్ కావాలి అని చెప్పేసి రాలేదు. నెక్స్ట్ 1 second, సారీ మేడం, మీరు స్కిప్పింగ్ వచ్చి ఉన్నారు. నా స్టూడెంట్స్ 5.5 hours నుంచి ఆడారు, ఇలా చేశారు. మీరు చిన్నప్పటి నుంచి హిస్ క్రాస్ ఇవన్నీ వచ్చుంటున్నారు కదా. నేను చిన్నప్పటి నుంచి కాదమ్మా, నేను మధ్యలో చేస్తాను. 5.5 hours 6 hours అనేది కాంపిటీషన్ కి వాళ్ళు చేసింది. నేను గ్రేట్ కాదనట్లేదు. ఒక నిమిషం మీరు వచ్చి ఒకసారి ఇక్కడికి వచ్చి చేసి చూపిస్తే వాళ్ళు మీకు వచ్చో లేదో నేను చెప్తాను మేడం. అది కాదు, నువ్వు నన్ను జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను వచ్చి నేను అన్నది ఏంటంటే స్కిప్పింగ్ అనేది అందరూ చేస్తారు. అవును మేడం, అందరూ చేసే నేను చేసే స్కిప్పింగ్ ఈ రోజు ఏం చేసావు? అందరూ చేసేలానే చేసావు. లేదు మేడం, ఏమీ చేయలేదు. నేను టోటల్లీ డిఫరెంట్ గా చేశాను. అన్ని ఫాల్ట్స్ చేసావు. అది ఓకే, ఇంకెందుకు నీకు మార్క్స్ అవసరం లేదు, నీ కాంపిటీషన్ లో ఉండాల్సిన అవసరం లేదు, ఇంకెందుకు డిస్కషన్? మీరు నాకు వచ్చు, నువ్వు చేసేదేముంది నేను కూడా చేయగలను అన్నట్టు. చేసేదేముంది నేను చేయగలను అని అనలేదమ్మా. అట్లనే మాట్లాడారు మేడం. ఒకసారి మీరు చేసి చూపిస్తే నేను సాటిస్ఫాక్షన్ అవుతాను కదా. లెట్ మీ ఆన్సర్. నేను వచ్చి చేస్తానమ్మా, నేను చూపిస్తాను, ఇది కాదు అని అనలేదు. నార్మల్ స్కిప్పింగ్ అందరూ చేస్తారు. చిన్న చిన్న పిల్లలు కూడా చేస్తారు అని చెప్పాను. అండ్ దట్ యాటిట్యూడ్ ఇస్ నాట్ రైట్ అప్ అన్న. ఓకే, దట్ యాటిట్యూడ్. నీకు ఒకళ్ళు తప్పు చెప్తే తీసుకోవాలి. నేను బాగా నేర్చుకున్న డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఛీ అన్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏమనలేదు, స్మైల్ తో తీసుకున్నాను, నెక్స్ట్ టైం బాగా చేశాను. మనకు ఆ స్పిరిట్ ఉండాలి లైఫ్ లో. ఏంటంటే మనం సెకండ్ థింగ్, నువ్వు మాట్లాడింది చాలా తప్పు. హైదరాబాద్ వాళ్ళకి రాదు, చాలా తప్పమ్మా. ఎందుకు రాదు నీకు తెలుసా? డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ హైదరాబాద్ పీపుల్? హైదరాబాద్ వాళ్ళకి రాదు అనలే, హైదరాబాద్ లో గేమ్ డెవలప్ అవ్వలేదు. హైదరాబాద్ వాళ్ళు ఎవ్వరికి స్కిప్పింగ్ రాదు అని ఒక మాట అన్నావు, అది చాలా తప్పుడు మాట. ఒక్క నిమిషం సార్, మీరే చెప్పండి సార్. నేను ఏమన్నా హైదరాబాద్ లో స్కిప్పింగ్ అంటే See, this is not the stage for argument. Dindar cut cheyadam, it's okay. Next time do a better job. Thank you sir. Okay, yeah, fine, and wish you and your team all the best. Dimpu, let's proceed with the program. Thank you sir. ఓకే అప్పన్న, ఫైనల్ గా నీ టోటల్ స్కోర్ చూద్దాం. 41 out of 100.